న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో విశిష్టతమైనటువంటిది భక్త ప్రహ్లాద సమేత హిరణ్య సంహార లక్ష్మీ నరసింహ మరి అమృతవల్లి తాయారు లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం కూడా చారిత్రాత్మకమైనటువంటిది. హిస్టారికల్ కలిగినటువంటి ఈ ప్రదేశంలో చరిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క దేవస్థానానికి సంబంధించినటువంటిది మరి భృగుతీర్థం భృగు మహర్షిచే నిర్మించబడ్డ అని పురాణాలు చెప్తున్నాయి. ఆ పురాణాల ప్రకారమే మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారికి ఎంత విశిష్టత ఉందో ఆయనకి మరి అంతే విశిష్టత కలిగినటువంటిది మరి భృగుతీర్థం అంటే కోనేరు, కదిరి కోనేరు అండి. మరి గతంలో మనం చూసాం ఈ యొక్క కోనేరు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నటువంటిది. మరి ప్రతి ఏటా కూడా బ్రహ్మోత్సవాలకు కావచ్చు, స్వామివారిని దర్శించుకోవడానికి కావచ్చు, మరి భక్తులంతా కూడా తండోపతండాలుగా వచ్చేటువంటి లక్షలాది మంది స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి పరిస్థితులు. మరి ఈ యొక్క భృగుతీర్థం అనేటువంటిది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది, ప్రాధాన్యత కలిగినటువంటి భృగుతీర్థము. మరి ఇక్కడ మద్దిలేరు వాగు అనేటువంటిది పక్కనే వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మరి ఆ వాగు పొంగి పొర్లి ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఈ యొక్క కోనేరు కూడా ముందు కూడా మనకి ఒకసారి కోనేరు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి మరి మన దేవస్థానానికి పాలక మండలి మరి అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వం కూడా ఈ కోనేరుని బాగు చేయాలనేటువంటి సంకల్పంతో ప్రయత్నం చేశారు. మరి ఆ యొక్క వరదల్లో కూడా కొట్టుకొని పోయేటువంటి పరిస్థితులు మనకి దాపరించాయి, చూసాం. మరి ఆ యొక్క కోనేరు గతంలో వర్కులు జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ వర్కులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే చందంగా నిలిచిపోయాయి. మరి ఇక్కడ మనం చూస్తున్నాం దాదాపు 20 అడుగుల లోతుతో చుట్టూ కూడా ఈ ప్రకారీ గోడ ఏదైతే ఉందో చుట్టూ కూడా ఈ విధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈ విధంగానే గతంలో ఇక్కడంతా ఇప్పుడు మనం నిలుచుకునే ప్లేస్ అంతా కూడా ఉండేటువంటి పరిస్థితులు భక్తులకి అసౌకర్యంగా భృగుతీర్థంలో స్నానం ఆచరించాలనేటువంటి భక్తులకి చాలా కూడా మరి చేదు అనుభవం ఎదురయ్యేది. మరి ఇదంతా గుర్తించినటువంటి శ్రీయుత కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క మరి ఆయన వచ్చి రావడమే మరి భృగుతీర్థాన్ని దేవస్థానాన్ని మరి టూరిజం ప్లేస్గా కదిరిని టూరిజం హబ్గా మార్చాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వంతో మాట్లాడి మరి అలాగే ఆయన ప్రస్తుతానికి తాత్కాలికంగా ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే దాదాపు 20 అడుగులు దాదాపు ఒక 15 అడుగులు వెడల్పుతో ఈ యొక్క ప్రహారీ గోడ ఏదైతే ప్రధానమైనటువంటి ప్రహారీ గోడకు ఆనుకొని చాలా కూడా అద్దుమాన పరిస్థితుల్లో ఉండేది. మరి ఇదంతా కూడా బాగా చేయాలి, స్వామివారి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ప్రస్తుతానికి ఆయన సొంత నిధులతోనే మరి ఇక్కడ మనము జేసీబీలు పెట్టి దాదాపు ఒక వారం 8 రోజుల నుండి మరి జేసీబీలను పెట్టి మట్టి వేస్ట్ మన్నంట చుట్టూ కూడా బాగు చేస్తున్నటువంటిది. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖతో మాట్లాడి సంబంధిత మంత్రివర్యులతో సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి యొక్క దృష్టికి నారా లోకేష్ గారు కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. మన ఏడాది మరి లాస్ట్ బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ఫస్ట్ రోజు ఏదైతే కళ్యాణోత్సవం జరుగుతుందో ఆ రోజు నారా లోకేష్ గారు కూడా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి పరిస్థితి మనకు చూసాం. మరి ప్రభుత్వ లాంఛనాలతో అదేవిధంగా ఈ కోనేరు కూడా బాగు చేయాలని ప్రభుత్వంతో సంప్రదించి అందరి దృష్టికి తీసుకువెళ్ళి మరి ఈ యొక్క కోనేరుని బాగు చేయాలనే సంకల్పంతో కదిరిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యంగా మరి బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, అలాగే మన కదిరి ఎమ్మెల్యే శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సంకల్పంతో ఈ యొక్క కోనేరు అనేటువంటిది ఈసారి బ్రహ్మోత్సవాలకి సిద్ధం అవుతుందని ఆశించవచ్చు. ఎలాంటే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు దాదాపు 5-6 సంవత్సరాల నుండి ఎక్కడేసిన గొంగలు అక్కడే చందంగా ఈ కోనేరు చాలా అద్దుమాన పరిస్థితుల్లో మరి ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే యాత్రికులు స్వామివారి భక్తాదులు ఉన్నారో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. మరి ఇవంతా కూడా మనం గతంలో చాలా సార్లు కూడా ఈ సంఘటనలు అనేటువంటి కొక్కోలాలు చూసాం. మరి ఈసారి తిన్నాళ్ళకైనా ఈ యొక్క కోనేరుని సిద్ధం చేయాలనే సంకల్పంతోనే మరి అందరితో మాట్లాడినటువంటి గౌరవ శాసనసభ్యులు గారు ఆయన ప్రస్తుతానికి తన సొంత నిధులతో పెద్ద జేసీబీలతో అలాగే మనకి ఏదైతే ట్రక్కులతో ఈ యొక్క లోడు వేస్టేజ్ అంతా కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ గుంతలు ఊడుస్తున్నటువంటిది మనం గమనించవచ్చు. మరి గౌరవ శాసనసభ్యులు గారు ఈసారి వచ్చేటువంటి బ్రహ్మోత్సవాలకి ఈ కోనేరు అంతా కూడా సిద్ధం చేయాలనేటువంటి ఆలోచనతో సంకల్పంతో ముందడుగులు వేస్తున్నారు. మరి ఆయనకి మన ఈ న్యూస్ తరపున అలాగే కదిరి ప్రజానీకం తరపున శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క
భక్తాదుల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రివర్యులు లోకేష్ గారికి, సంబంధిత దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులకి, మరి అందరికి కూడా ఆ అధికారులకి అందరికి కూడా మన ఈ న్యూస్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం. మరి ఇక్కడ వర్క్ జరుగుతున్నటువంటిది ఒక వారం నుండి మనం చూస్తున్నాము. మరి చుట్టూ కూడా ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఇటువైపు అంతా కూడా చాలా చాలా లోతుగా ఇబ్బందికరంగా, ఏమైనా ప్రమాదం జరిగితే కింద పడినా కూడా చాలా మనిషి అనేటువంటి బతికేటువంటి పరిస్థితులు కూడా లేవు. అటువంటి గుంతలన్నీ కూడా బూడ్చి ఈ యొక్క కోనేరుని సర్వంగ సుందరంగా మరి టూరిజం హబ్గా కదిరిని, అలాగే శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము సంబంధించి మరి టూరిజం హబ్గా చేయాలన్నటువంటి సంకల్పంతో తిరువీధులు కూడా చాలా ఏదైతే భక్తాదులు మరి బ్రహ్మోత్సవాలకి బ్రహ్మరథోత్సవానికి తిరిగించేకి వచ్చేటువంటి భక్తాదులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా కూడా మరి ఈ యొక్క భక్తాదులు వచ్చేటువంటి వారికి అంతా కూడా తగు సౌకర్యవంతంగా ఉండాలనే సంకల్పంతో తిరువీధులు కూడా బాగు చేస్తున్నటువంటి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అడిగి పోదాం సార్.